హైడ్రా ద్వారా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. రైట్. చట్టం అనేది ఒకటండి, ఒక నమ్మకం కలిగిస్తున్నాం. శ్రీమంతులకే చట్టం చుట్టం కాదు, శ్రీమంతులే కాదు సామాన్యులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు చట్టం అనేది అందరికీ సమానం అనేది ఒక నమ్మకాన్ని కలిగించే ఉద్దేశంలో భాగంగానే హైడ్రా అనేది ముందుకు దూసుకుపోతుంది. హైడ్రా రథ చక్రాలు ముందుకు దూసుకుపోతున్నాయి, వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టు హైడ్రా రథ చక్రాలు, రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఇవి. హైడ్రా రథ చక్రాలు అంటే ఈ రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఎక్కడికి వస్తాయి? సక్రమార్కుల దగ్గర, అక్రమార్కులే భవనాల మీదకి వెళ్ళి కూలగొడతాయి. రైట్ రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం, దాని నుంచి వచ్చే ప్రెజర్ ఏదైతే, ఎవరైతే రుణమాఫీ కాలేదో అటువంటి రైతులందరూ కూడా ప్రెజర్ ఎక్కువ మీ మీద పడుతుందని, సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ హైడ్రాని క్రియేట్ చేశారనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి. ఇప్పుడు ఎందుకు డైవర్ట్? అసలు రుణమాఫీలో ఏమన్నా అక్రమం జరిగిందా? ఫస్ట్ అంతా 59 అంచనాలండి. ఓకే, నేను చెప్పేది వినండి. ఇక్కడ రైతులు ఆవేదన పడాల్సిన ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్లస్ మేము వేసిన రైతు రుణమాఫీ విషయంలో మా కాంగ్రెస్ నాయకులు ఏమైనా కక్కుర్తి పడి దాన్ని అవినీతిగా మార్చి తన జేబులో వేసుకుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేశారు, రైతులు నోళ్లు కొట్టారని చెప్పి పోరాటాలు చేసిన అర్థం ఉంది ప్రతిపక్షం. ఇక్కడ మేము 22 లక్షల మందికి రుణమాఫీ చేసి, 30,000 పైచిలకు మందికి రుణమాఫీ చేసి, ఇంకా 10 లక్షల మందికి, అందులో 2.5 లక్షల పైచులకు ఉన్న ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము డబ్బులు పంపినాం. 10 లక్షలకు కూడా పంపినా అవి తిరిగి వచ్చినాయి. తిరిగి వస్తే ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే 2,10,000 ఒక ఆయన, 2,50,000 ఒక ఆయన, 2,30,000 ఒక ఆయన. అందుకే ముందే చెప్పాను. ఏం చెప్పారు? ఇప్పుడు 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షల వరకు అయిపోవాలి రుణమాఫీ. అట్లా కాదు. ఎందుకంటే మనం 2 లక్షలు కట్టామనుకోండి, బ్యాంకులు జమ చేసుకుంటే నువ్వు ఆ పైలు కూడా తీసుకురా అంటాయి వాళ్ళని. మనం చేసిన రుణమాఫీ నిరూపకం అయిపోద్ది, మళ్ళీ రీషెడ్యూల్ ఉండదు. మనం ఏంటంటే రుణమాఫీ చేసినట్టయితే రైతుకి రుణం రీషెడ్యూల్ కావాలి కదా, మళ్ళీ రైతు రుణం తీసుకోవాలి బ్యాంకు నుంచి. రుణం తీసుకొని తద్వారా పంటకో, తన అవసరాలకో, మన వ్యవసాయ అవసరాలకో వాడుకోవాలి. ఇప్పుడు 1,90,000 ఉందనుకోండి, 1,90,000 ఆ వడ్డీతో కలిపి 2 లక్షల వరకు అయిపోద్ది ఒక రైతుకి. ఒకవేళ వడ్డీతో కలుపుకునే 1,90,000 ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? అవును, 1,90,000 అయిపోద్ది. మేము అదే చెప్తున్నాం కదా. 2 లక్షల వరకు ప్రభుత్వం బాధ్యత. 2,10,000 ఉంటే 10,000 మీ బాధ్యత. మీరు ఆ 10,000 కట్టి మొత్తం మాఫీ 10,000 కట్టి అది చూపియండి, అక్కడ 2 లక్షల మాఫీ అయిపోద్ది. అదే చెప్తున్నాం కదా మేము. ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని ఉంటే, వేరు పాస్బుక్ ద్వారా తీసుకొని ఉంటే ఒక్కళ్ళకి మాఫీ అయింది, ఒకే రేషన్ కార్డులో ఉంటే. లేకుంటే కుటుంబం నుంచి కొడుకు పెళ్ళయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేరుగా ఉంటాడు, ఆయన రేషన్ కార్డు లేదు, లేకపోతే మీ పాస్బుక్ వేరే ఉంది, పోయి దరఖాస్తు చేసుకోండి, వ్యవసాయ అధికారికి స్వీయ దరఖాస్తు చేసుకొని ఆయన చెప్పండి మీకు రేషన్ కార్డు లేదు, ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీకు 1,50,000 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేసి తీరుద్దని చెప్పినాం.